మరణించడం నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రామచంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉండేటువంటి వారు. గతంలో ఈ కొండపాక అభివృద్ధి కోసం స్థానిక నాయకులు మరియు రామచంద్రారెడ్డి గారు కోరితే 10 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కొండపాక గ్రామ అభివృద్ధికి కూడా కేసీఆర్ గారు మంజూరు చేశారు. గతంలో వారు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఆసుపత్రి వైద్యానికి కూడా ఇబ్బంది ఉందంటే కేసీఆర్ గారు ఆ రోజు నాకు ఆదేశించి వారికి కొంత ప్రభుత్వ పరంగా డబ్బు సహాయం చేయడం జరిగింది. ఇంటి స్థలాన్ని కూడా ఇప్పించి వారిని గౌరవించడం జరిగింది. వారు మరి దొమ్మాట శాసనసభ్యుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటి ఎన్నికై ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేశారు. మరి వారు అనారోగ్యంతో నిన్న మరణించడం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా బాధాకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.